ओम राजाधिराजाय प्रसय्यदाहिने नमो भयं श्रवणाय कुर्महे स एकामान् कामकामायं मह्यम् वेंकट सूर्य किरण नाम చూసాను ఎవరు రావట్లేదు అక్కడికి కదలట్లేదు ఎవరు మీరు చదివండి తీసుకొచ్చారండి రావాలి అమ్మ నడవాలి నడవాలి అమ్మ నడవండి అమ్మ హరే కృష్ణ హాయిగా దర్శనం చేసుకోవాలండి గందరగోళం చేయకండి ప్రశాంతంగా ముగ్గురున్నారు ఎందుకు అడవడి బాబు జరగాలి సంగీత వంశీ మహానామ విశాఖ నామ వెళ్ళొచ్చండి జరగండి आशीर्वचन द्वारा पूर्णायुष्य सिद्धिरस्तु प्रजा सेवा सिद्धिरस्तु भगवत सेवा सिद्धिरस्तु రండి
Anda podapai pangkamalat dandarial batarapiran kondapame Inggu pare surai mamawai Bangga kadal kadayan tamata parai ke taparai Inggalam diru bagatan alwan malal कल्याण वेंकटेश चंद्र नाम धर्मा अतया पतार रूपा नाना विधा अनंत प्रचार Yo Prabhakar garu Balam mana ada putra putra berorganisme termasuk membaca. Govinda, 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 Govinda. Dana kita ternak memang terletak karena bawa. Govinda, Govinda. Adagam satyambaram brahmapuram sabengalam. Gor Mario Tamburo Maxam. Vetvaro Bajavayna Devamaya Vitma. Venkatesaya Manna Adagam satyambaram brahmapuram sabengalam. Gor Mario Tamburo Maxam. Vetvaro Bajavayna Narayana Vitma Vasudevaya. Vedavatan Savarnavya. Mantravatam Sarpatya Devadeva Jnananda Bhagavanasya. Asyaya Naam Devya, Nagunapati Manasya,
वीरेंद्र कुमार धर्मज्ञ आचार्य नामदेव विघ्न विघ्नाय च प्रणाद इंद्र भया दुर्गान यमवर्ण विक्रमात् कुबेरोदक्षया श्रीधर्माभ्यां गुणाभ्यः संरक्षमर्थ सर्वे रक्षन्तु विद्वत्वां रक्षत चक्रवर्त्वं धनुपूर्वकं दक्षिणम् अपरङ्गतो दीप्तिनन्दगोदक्षया श्रीधर्माभ्यां गुणाभ्यः देवता अनुग्रह संपूर्ण गणाक्षरस्तु स्वगृहे लक्ष्मी निवासरकार जयप्रदस्य మతాధిపతులు మతాధికారులు అందరూ కూడా ఒక్కడు కూడా స్పందించలేదు. చాలా ఆశ్చర్యంగా ఉంది. నిన్న కాక మొన్న ఒక హైందవ శంఖారామం అని పెట్టారు. పెద్ద పెద్ద మాటలు చెప్పారు. పెద్ద పెద్దగా మాట్లాడి దాంట్లో కూడా అటువంటి మనుషులు లడ్డు గురించి ఒక్కొక్కడు ఎలా రెచ్చిపోయారంటే, లడ్డు అది జరగలేదు, ఏమి చేయలేదు, ప్రూఫ్లు లేవు, అయినా ఒక్కొక్కడు మహా భయంకరంగా రెచ్చిపోయారు. ఇప్పుడు ఎవడో మాట్లాడితే అంటే లడ్డు కన్నా మనుషుల ప్రాణాలు మీకు చాలా చిన్నవిగా కనపడుతుంది, అంతే కదా. మరి మిమ్మల్ని ఏమనాలి మత గురువుని? ఇంకా తెలుగుదేశం వాళ్ళు లడ్డు గురించి నానా యాగి చేశారు. అసలు ఇంతమంది చనిపోతే 6 మంది చనిపోతే మీరు చేయాల్సిన చర్యలు ఏంటి? ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు వచ్చి 7 నెలలు అయింది. ఇంకా మీరు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ ముఖ్యమంత్రి అంటే ప్రక్షాళన జరగాలి అంటే చంద్రబాబు నాయుడు ప్రక్షాళన జరపలేదా? నిజమే, ప్రక్షాళన జరగాలి. చాలా అవినీతి నడుస్తూ ఉంది. అంటే ఆ అవినీతి చంద్రబాబు నాయుడు గారికి తెలిసే జరుగుతూ ఉందా? మీకు ఉదాహరణ, మొన్నే హైదరాబాద్లో సంజయ్ థియేటర్లో స్టాంపీడ్ అయింది. ఒక రేవంత్ అన్న అమ్మాయి ఆవిడ చనిపోయింది. కొడుకు ఇంకా హాస్పిటల్లో. గవర్నమెంట్ ఏం చేసింది? వెంటనే క్రిమినల్ కేసు పెట్టింది. క్రిమినల్ కేసు పెట్టి బాధ్యులైన వాళ్ళని, ఎంత సెలబ్రిటీ అయినా సరే అరెస్ట్ చేసింది. ఇప్పుడు మీరు ఎందుకు క్రిమినల్ కేసులు పెట్టట్లేదు? అసలు కల్ప్రిట్స్ ఎవరు దీంట్లో? చైర్మన్ బిబ్బు నాయుడు, ఆ ఈవు మరి శ్యామలరావు ఎవరు ఉన్నారు.
అతను వీళ్ళ ముగ్గురి మీద క్రిమినల్ కేసు పెట్టి లోన్ అయ్యారు. వీళ్ళు లోన్ వేసిన తర్వాత అప్పుడు న్యాయస్థానానికి అప్పగించారు. 6 ప్రాణాలు తీసేసిన మనుషుల్ని వాళ్ళ మీద ఏమి చర్యలు తీసుకోకుండా ఏమీ చేయకుండా మీరు ఈ రోజున నిమ్మకం నీరెత్తినట్టు పైగా 10 లక్షలు కాంపన్సేషన్. పూర్తిగా ప్రభుత్వ నిర్లక్ష్యం అయితే అక్కడ తెలంగాణలో 2 కోట్లు ఇచ్చాడు ఆయన, ఎవరు, బన్నీ. ఆ పార్టీ గవర్నమెంట్ మీరు కనీసం ₹1 కోటి కూడా ఇవ్వలేరా చనిపోయిన వాళ్ళకి? ఒక్క రోజు ఆదాయమే 4 కోట్లు వస్తుంది. దగ్గర నెలకి ఇంచుమించు పండగ రోజులతో కలుపుకుంటే 100 నుంచి 150 కోట్లు వచ్చే ఆదాయం. తిరుపతి నుంచి దీనికి ఇవ్వలేరా? నాకు ₹1 కోటి కూడా ఇవ్వలేదు. బాధ్యతలకి చచ్చినట్టు చేయాలి. మీరు బాధ్యతలు ఆదుకుంటారు, ఏమాదుకుంటారు? ఒకరికి 10 లక్షలు 15 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. మీ అసమర్థత, మీ చేతకారిత. మీరు ఇదే విధంగా మీరు క్రిమినల్ కేసులు పెట్టకుండా ఉంటే మేము పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. పోలీస్ కంప్లైంట్ ఇవ్వడమే కాదు, బిల్లు కూడా వేస్తాను నేను ఈ తిరుపతి మీద. తిరుపతి ప్రక్షాళన జరగాలని చెప్తున్నారు కానీ పైగా మీరు మెంబర్ని ఎలా సెలెక్ట్ చేస్తారంటే చంద్రబాబు నాయుడు జైలు క్యారేజీ పంపించారని ఆ మునేశ్వరరావు ఎవరో ఉన్నాడు, అతనికి ఒక మెంబర్, ముఖేష్ అంబానీకి ఒక మెంబర్, లేదా ఆదాయానికి సంబంధించిన మెంబర్, వాళ్ళకి సపరేట్ చేయాలి. దర్శనం టికెట్లు లేదంటే అభిషేకం 2050 వరకు అభిషేకం టికెట్లు అయిపోతాయి. బుక్ చేసి బ్లాక్ చేసేస్తారు. ఎంత అవినీతి తిరుపతిలో. దీని గురించి మతాధికారులు మాట్లాడారు. హైందవ సంస్కారం లేకపోతే ఇతర మతస్థులు దీంట్లో పనిచేయకూడదు అంటారు. ఇతర మతస్థులు ఇతర కులాలలో ఒక కార్పొరేషన్లో పనిచేయకూడదని అన్ని కార్పొరేషన్లో బిగించుకుంటే ప్రభుత్వ ఉద్యోగాలు ఎలాగవుతాయి? ఇప్పుడు ఎస్సీ కార్పొరేషన్ ఉంది, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఉంది. కాకినాడలో సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో మనం ఒక్క ఎస్సీని కూడా మనం కావాలి, అందరూ కావాలి. అదే రోజున ఆంధ్రప్రదేశ్కి పెద్ద నష్టం జరిగింది. కొన్ని చెంచా పేపర్లు, ప్రభుత్వానికి చెంచా పేపర్లు ఇంకా మోడీ టూర్ని అసలు భయంకరమైన కవరేజ్ ఇచ్చింది. అయ్య బాబోయ్, మోడీ టూర్లో మోడీని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక్కసారి ఆ ప్రజాశక్తి లేకపోతే విశాలాంధ్ర చూడండి. ఎంతమంది అరెస్ట్ చేశారు, ఎంతమందిని కొట్టారు, ఎంతమందిని అడ్డగించారు మోడీ సభలకు రాకుండా తెలుస్తుంది ప్రజలు. మీ చర్చా ఛానళ్ళు మీ అసలు మోడీ వచ్చి ఏం చేశాడండి? అసలు మోడీ ఎందుకు వచ్చాడు ఆంధ్రప్రదేశ్కి? అసలు మన కోరికేంటి? ఆంధ్ర ప్రజల హక్కు విశాఖ. ఆ నినాదంతో ఒక విశాఖ ఉక్కు కర్మాగారాన్ని సాధించుకుంటే దాని గురించి ఒక మాట మాట్లాడతారు. కనీసం విశాఖపట్నం గురించి ఒక్క మాటన్నా మాట్లాడతారేమో అని చూశాను. ఒక్క మాట మాట్లాడారు. సిగ్గుందా మీకు? ముఖ్యమంత్రికి, డిప్యూటీ ముఖ్యమంత్రికి ఈ రాష్ట్రంలో అయితే మీరు అసలు అతను మాట్లాడే ముందు మీరు విశాఖ గురించి మాట్లాడాలి కదా. మళ్ళీ ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం ప్రెసిడెంట్ అతను ఎవరు, ఆ గాజువాక ఎమ్మెల్యే ఆభరణ దీక్ష చేశారు. పల్లా సింహాచలం కొడుకు పల్లా శ్రీనివాసరావు. ఏమైనా నీకన్నా బుద్ధి ఉండాలి కదా శ్రీనివాసరావు, నువ్వు నిరాహార దీక్ష చేసినప్పుడు నేను వచ్చాను. ఒక మాట మాట్లాడగలిగావా? ఎందుకు నీకు పదవి? విశాఖ భక్తుడికి న్యాయం చేయలేరు, నీకు పదవి ఎందుకు? వదిలేసి మళ్ళీ ఉద్యమంలోకి రా. పవన్ కళ్యాణ్ కబుర్లు ఎలా ఉంటాయంటే కోట్లు దాటిపోతాయి. మళ్ళీ తేట తలుపుకుంటాడు మోడీ చూడగానే. ఎందుకని మీకు ప్రత్యేక హోదా అసలు మీకు అసలు ఇంకా అది మర్చిపోయారు. వాజ్పేయి లడ్డండి అని అన్న మనిషి ఇప్పుడు అసలు దాని గురించి మాట్లాడు. అసలు ఎలాగ ఊసరవెల్లాగా రంగులు మార్చే నాయకులు అంటే లేదు. మళ్ళీ తరతరాలు అసలు మళ్ళీ ఇంకా
వీళ్ళే పరిపాలించేటట్టు వీళ్ళ బాబు గారి సొమ్ము దేశాన్ని పరిపాలించడం, రాష్ట్రాన్ని పరిపాలించడం. పైగా అక్కడ వచ్చి ఏం చేశాడు అతను? అదానికి రైలు వేసి పెట్టాడు. అదానికి రైలు వేయడం అంటే గంగవరం పోర్టుకి రైల్వే లేదు. గంగవరం పోర్టు ఎవరిది? అదానికి. మరి కాకినాడ సీపోర్ట్ని బలవంతంగా లాక్కున్నారని అంటున్నారు. గంగవరం సీపోర్ట్ని బలవంతంగా లాక్కున్నారని చెప్పి కేసులు ఎందుకు పెట్టరు? అదానికి కండక్టర్ ఆధారంతో చూపిస్తాం. ఇవి ఒరిజినల్స్, జేసీఎల్గా స్టాంప్, గవర్నమెంట్ రాజముద్ర. ఇది ఏంటంటే ఎంతసేపు నీకు చేతకాక నా స్థాయి ఏంటి అని అడిగారు. నా స్థాయి ఏంటో 9,000 రూపాయలు అగ్రిమెంట్ చేసే, నాకు చరిత్ర ఉంది. అలాగే మా తాతయ్య గారు 2 సార్లు ఎమ్మెల్యే చేశారు. రాజమండ్రి మొట్టమొదటి ఎమ్మెల్యే. నువ్వు ఎక్కడి నుంచి, పెనుగోడు నుంచి వచ్చి నువ్వు ఏ స్థాయిలోకి వెళ్ళావో అందరూ చూస్తున్నావు. నువ్వు 10,000 రూపాయలు వస్తావని చెప్పి, మేము కార్మికులకి 10,000 రూపాయలు వస్తామని అగ్రిమెంట్ 4 రోజుల్లో చేస్తామని చెప్పి గేడి దగ్గర చెప్తే, నేను నగ్గిస్తే నువ్వు నెల కాదు కదా ఇప్పుడు 7 నెలలు అయింది. అగ్రిమెంట్ చేసావా? మళ్ళీ సీఎం గారి దగ్గర పెట్టావని చెప్పు. మోడీ గారు వస్తున్నారని చెప్పి కార్మికులు అక్కడ స్ట్రైక్ చేస్తే, మోడీ గారు వస్తున్న హుటాహుటిని మేము సీఎం గారి దగ్గర కమిటీ వేసాం, మీకు న్యాయం జరుగుతుందని చెప్పేసి లేపేసి ఇప్పటికీ వారం అయింది. అజాబజా లేదు దాని మీద. రెండో విషయం ఏంటంటే, మేము అగ్రిమెంటు భరత్ గారు అప్పుడు ఆయన సౌరభ్ బంగూరు గారితో ఫోన్లో మాట్లాడితే ఢిల్లీలో ఉన్నాను అన్నారు. మేము పాత ఇంటర్నేషనల్ పేపర్ మిల్ కూడా చేశాడండి, మేము అంత చేయలేము ఇలా అని చెప్తే 6,000 రూపాయల దాకా వచ్చాడు. ఆ రోజు కార్మికులకి అందరికీ చెప్పాము, లేదండి 6,000 అయితే మాకు సిద్ధంగా లేము, పక్కనేమో తండ్రి కొడుకులు వచ్చి ఆదిరెడ్డి అప్పారావు, ఆదిరెడ్డి వాసు గారు 10,000 చేస్తానంటున్నారు అని చెప్పడంతో అది అక్కడ ఆగిపోయింది. రెండో విషయం ఏంటంటే, ప్రతి చోట మీరు ఆటంకాలు పరుచుకుంటూనే కూర్చోరు, బురద జల్లడం ఇలాంటి కార్యక్రమాలు చేశారు. మీరు చేతనైతే చేయండి, అంతేగాని బురద కార్యక్రమాలు చేయడం. నేను 350 మందిని పర్మిట్ చేశాను. అందులో 220 మంది సీనియారిటీ సూటబిలిటీ ప్రకారం పర్మిట్ చేయడం జరిగింది. 194 రాసాం అగ్రిమెంట్లో, కానీ ఎక్స్ట్రా 26 మందిని చేసాం. అలాగే ఒక్కొక్కటి చేసుకునే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసాం. సహజ సిద్ధంగా ఏమవుతుందంటే 1979 నుంచి అదే హైయెస్ట్ 300 మంది. 40 ఏళ్ళు ఎంత పర్మిట్ అయ్యిందో దాన్ని క్రాస్ చేసాం ఈ 3 సంవత్సరాల్లో. అయితే దాన్ని జీర్ణించుకోలేరు. ఇప్పుడు ఎంత ఎక్స్ట్రాడినరీగా చేస్తే ఆటోమేటిక్గా మిగతా వాళ్ళకి పర్మిట్ అవ్వలేని వాళ్ళు శత్రువులుగా మారుతారు. అంతకుముందు ఇవన్నీ గ్రహించే పెద్ద నాయకులు ఒకరిని పర్మిట్ చేయడం, 13 మంది చేయడం, 20 మందిని చేయడం. ఇక నిన్న ప్రెస్ మీట్లో 10,000లో 10,500 అయింది. సంతోషం. అది చేసి చూపిస్తే ఒరే నాది ఇదిరా స్థాయి, 10,500 చేశాను, 350 మందిని మళ్ళీ పర్మిట్ చేశాను, ఆ రకంగా చెప్పు. మేము ₹2.65 వీడియో ఏదో ఉన్నది ₹3.10 చేసాం. పిల్లల నోట్బుక్స్ 1,000 రూపాయలు చేసాం. ఆ రకంగా స్వెటర్లు ఇప్పించాం. 3.5% బోనస్లు పెరగడం వల్ల 1,500 రూపాయలు జీతం పెరిగింది. ఈ రకంగా చేసుకుంటూ వెళ్ళాం. ఆటోమేటిక్గా సముద్రం మీద విమర్శలు వస్తాయి. ఇప్పుడు ఎవరో విమర్శించకపోతే అక్కడ అసమర్థుడు సమానం నా దృష్టిలో. ఇప్పుడు చేస్తున్నాం కాబట్టి విమర్శించుకుంటూ కూర్చుంటున్నాం. ఇంకా రెండో విషయం ఏంటంటే పరంపర గురించి నేను అప్పుడు చెప్పాను మీ ప్రెస్ మీట్లో, క్షుణ్ణంగా దాన్ని వివరిస్తాను ఈసారి. పరంపర అనేది 220 మంది కాంట్రాక్టర్ పర్మిట్ అయ్యాక ఎంప్లాయీస్ మా సన్స్ ఉండిపోయారండి, ఈ అగ్రిమెంట్లో మీరు ఎంప్లాయీస్ సన్ అనేది తీయలేదు అంటే 2002 నుంచి కూడా ఎంప్లాయీస్ సన్స్ వస్తుంది. 25 మంది అంటే తక్కువ మంది. మేము 60 సంవత్సరాలు చేశారు, మీరు సంతోషమే, కానీ మా కొడుకు వస్తే లైఫ్ ఉంటుంది, ఇంకా చివరి దశకు వస్తుంది. తప్పనిసరిగా వచ్చి పదాలు పట్టుకెళ్ళాలి. వ్యక్తిగతంగా రాయించుకున్న వాళ్ళు వెళ్ళాలి. ఒకటి వచ్చి స్వామి ప్రసాదం తీసుకెళ్ళండి. కూడా సేవ ప్రతిమా ప్రసాదం
శ్రీవారి చెందుతాయండి. 26వ తారీఖు ఆదివారం అన్నచంద్రపురం అండి. తోసిన చందరండి. ఇంత ఎంతైనా రాజ్యం మీ కానుకలు ముడుపులు ఉండలేవండి అమ్మా. వెంకటరమణ గోవింద గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. గోగిళ్ళ గోత్రద్వస్య కృష్ణద్వస్య వీరుద్ర గోత్రద్వస్య భాగ్యనాథస్య దేవీనమదేశ్య సహపతి జమనస్య సనకుల గోత్రద్వస్య సంతమానస్య సంకుమార్ సంస్మారమస్య ఈశ్వరదేవనమదేశ్య సహపతి జమనస్య విమాన గోత్రద్వస్య వెంకన్నత లక్ష్మీస్య నివాసాయ నమః గోత్రం భద్రకాసనవాసనే నమః శ్రీదేవ్యై నమః నీలాదంగుతాయ నమః నారాయణాయ నమః నానావిధపుష్పాన సమర్పమే నీరాజనం శ్రీహర్కాంతాయ కళ్యాణం దేవదేవ్యనాం శ్రీవేంకటవాసాయ శ్రీనివాసాయ మంగళం శ్రీవైకుంఠవరక్తాయ రమయ్య రమమానాయ వెంకరమణ గోవింద ఏటకొండలవాడ వెంకరమణ గోవింద గోవింద ధ్వజాగ్రభాగం తస్సంద అనంతరాయ డబ్బున గుడికి వెళ్తానని చెప్పు. రాజమహేంద్రవరం ప్రజలు ఆదిరెడ్డి కుటుంబానికి ఇచ్చిన ఘన విజయంతో నువ్వేదైతే 5 సంవత్సరాలు రాజకీయం చేయలేనటువంటి అసమర్థుడు నువ్వు, నీ ఫిలమెంట్ రాలిపోయింది. పవర్ఫుల్ అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజాపక్షాన ఉంటున్నటువంటి ఏకైక నాయకుడు ఆదిరెడ్డి కుటుంబం నుంచి వచ్చిన ఆదిరెడ్డి రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారు. ప్రజలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పవర్ఫుల్గా ఉన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అంతకు 2 పవర్ తోటి ప్రజాక్షేత్రంలో ప్రజా సమస్యలపై ప్రజలకి మమేకంగా ఉంటూ ముందుకు దూసుకెళ్ళిపోతూ ఉన్నారు. నీ బురద 2019 నుంచి 24 వరకు నువ్వేం చేసావో బురద ఏదో విధంగా మా ఎమ్మెల్యే గారి మీద జల్లితే ప్రజలు చూసేస్తారు. ఏదో చేతకాని మాటలు సవాయి మాటలు అనేస్తే వినేస్తారనుకుంటున్నావేమో. నీ పరిస్థితి ఏంటి, నీ విధి విధానాలు ఏంటి? ప్రజలు ఈ రోజున రాజమహేంద్రవరంలో నిన్ను ఏ స్థాయిలో తీసుకెళ్లారు? ఫ్యానగాల్లో ఢిల్లీకి వెళ్ళావు, అదే ఫ్యానగాల్లో గల్లీలోకి తీసుకొచ్చేసారు నిన్ను. తప్పు అయిపోయింది, లెంపలు వేసుకుంటారు ప్రజల ముందుకు వచ్చి. మరి నువ్వు చేసావా? మరి అటు కాకుండా మళ్ళీ ఆదిరెడ్డి కుటుంబం మీద, మరి ఈ రోజున అన్న నగర సిటీ ఎమ్మెల్యే గారు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారి మీద నువ్వు లేని
అవాశావకులు పేరుతున్నాం. మీ పక్కన ఉన్న మరి అదే 420 మరి ప్రవీణ్ చౌదరి ఉన్నాడు. ఆయన అన్నాడు ఇప్పుడే జస్ట్ ఇవాళ ప్రెస్ మీట్లో చిన్నపాటి పాయింట్లు నాకు తెలిసినాయి. ఆదిరెడ్డి అప్పారావు గారు వెనుగొండ నుంచి వచ్చారంట. మరి నువ్వు రాజమండ్రిలోనే ఉన్నాడుగా మీ ఎంపీ భరతరాం. మరి రాజమండ్రి ప్రజలు వెనుగొండ నుంచి వచ్చిన ఆ కుటుంబాన్ని ఒక మేయర్గా, ఒక ఎమ్మెల్సీగా, ఒక ఎమ్మెల్యేగా శ్రీమతి భవానీ గారిని, అలాగే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారిని మరి ఆ కుటుంబాన్ని ఎందుకు గుర్తించారు? మీకు నిజంగా మైండ్ చిప్పు తెప్పింది. అందుకనే మీరు మాట్లాడేటప్పుడు మేము గత ప్రెస్ మీట్లో కూడా చెప్పాం, పూర్తిగా ఒక అవగాహనతో మీరు లేరు కాబట్టి వైసీపీ ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రజలు తిరస్కరించారు. రాజమండ్రిలో నువ్వు ఎంపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తే రాజమండ్రి ప్రజలు తిరస్కరించారు. ఇలాంటి 420 పక్కనెట్టుకొని నువ్వు ప్రెస్ మీట్లు పెట్టమంటే రేపు అనే రోజు మరి కోఆపరేటివ్ బ్యాంక్ ఎలక్షన్లోనూ కనబడలే, నిన్నగాక మొన్న చాంపేట ఎలక్షన్లో కనబడలే. అలాగే నువ్వు గెలిపించుకున్నాను అన్న ఇన్నిస్పేట బ్యాంక్ చైర్మన్, బ్యాంక్ పాలకవర్గం ఈ రోజు మీ దగ్గర ఉందా? నువ్వు అది ఆలోచించుకొని నిన్ను నువ్వు హీరోలాగా అనుకుంటూ నిన్ను నువ్వు పొలిటీషియన్ అనుకుంటూ నువ్వు ఫీల్ అవడం తప్పితే ఎంపీ భరతరాం గారు మీరు రాజమండ్రి ప్రజలకి ఏ సామాజిక వర్గానికి కూడా మీరు చేసింది ఏమీ లేదు. వైసీపీకి ఎటువంటి దిక్కు తెన్ను లేకుండా వాళ్ళు ఏదో ఇష్టాసారంగా ఓన్లీ ప్రెస్ మీట్లు పెట్టి ఆదిరెడ్డి వాసు గారి మీద అలాగే ఆయన కుటుంబం మీద బురద జల్లి కప్పం గడుపుకొని ఇదే రాజకీయం అన్నట్టుగా వాళ్ళ తీరు కనిపిస్తూ ఉంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈ ప్రెస్ మీట్లో కూడా చెప్పినయే చెప్పి గత 5 ఏళ్లలో చేసిన ఆరోపణలే మళ్ళా చేస్తా ఉన్నారు. ఈ ఆరోపణలన్నింటికి కూడా ఎటువంటి రుజువులు ఉండవు, ఏముండవు. ఓన్లీ టైంపాస్ కోసం మాత్రమే ఏదో మేము రాజకీయాల్లో ఉన్నాం, ప్రజల్లో ఏదో ఉన్నాం అని నిరూపించుకోవడానికి తప్ప వాళ్ళకి ఎటువంటి కూడా అసలైన ఆరోపణలు చేస్తూ ఉంటారు. పోతే నువ్వు చేసిన ఆరోపణలు గతంలో ఏ ఆరోపణలు చేసుకుంటా ఇదే విధంగా ప్రెస్ మీట్లు పెట్టుకుంటా ఇదే పేటీఎం బ్యాచ్ అయినటువంటి ప్రవీణ్ చౌదరి ఆడెవడో భాస్కర్ అని ఎవడో ఉండేవాడు ఆడు ఇలాగా 2-3 బ్యాచ్ కానీ పేటీఎం కానీ పెట్టుకొని 5 ఏళ్ళు ఇదే పని చేస్తాం. ఏమైంది రిజల్ట్? భర్త గారు ఏమైంది మీకు రిజల్ట్? 75,000 మెజారిటీ ఇచ్చారు ఆదిరెడ్డి వాసు గారికి. మళ్ళా అదే రాజకీయం చేస్తా ఉన్నాము. ఇప్పుడు మళ్ళా ఇది అవడం మళ్ళీ కొత్తగా కాదు, పాత బాబాయ్ అవడం ప్రవీణ్ చౌదరి ఏదో ఇష్టాసారంగా మాట్లాడుతూ ఉన్నాడు. సుమారుగా 550 మందిని పర్మనెంట్ చేసేస్తా అన్నాడు. 550 మందిని నువ్వు పర్మనెంట్ చేస్తుంటే నీకు దమ్ముంటే ఈరోజు గవర్నమెంట్ సెంటర్లో నిలబడి నీ పరిస్థితి ఏంటో తెలుస్తుంది. నీ ఒంటి మీద బట్టలో ఉంటే కబడ్డా ఆడ కార్మికులు ఏం చేస్తారో నీకు. 550 మందిని నువ్వు పర్మనెంట్ చేస్తావు కదా, 550 మందిని నువ్వు పర్మనెంట్ చేస్తుంటే ప్రవీణ్ చౌదరి నీకు దమ్ముంటే నువ్వు పేపర్ మిల్ గేట్ నిలబడి వెళ్ళి ఆ కార్మికులు నీకు ఒంటి మీద గొడ్లో ఉంచుతారో లేదో నీకు తెలుస్తుంది. ఇలాంటి అబోధ కల్పనలో ప్రెస్ మీట్లు పెట్టుకొని ఇదే రాజకీయంగా నువ్వు భావించుకుంటూ ఉంటే భర్త గారు ఇక మీరు ఆల్రెడీ జనం మర్చిపోయారు.